ప్రైజ్ ది లార్డ్. నీవు అడిగినవి దొరకలేదని, నీవు అనుకున్నట్టుగా జరగలేదని బాధపడుతున్నావా? దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడు. అమీకార్ మైకేల్ ఎక్కడో నార్థన్ ఐర్లాండ్లో జన్మించినప్పటికీ భారతీయులలో ఒక స్త్రీగా ఆమె కలిసిపోవాలని ఆమె కనుగుడ్లను నల్లగా నిర్మించిన దేవుడు నీ ఎడల కూడా ఒక గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. దేవా, నీ చిత్తం నా ఎడల ఏమై ఉన్నది అని అడిగి తెలుసుకుని దేవుని మాటకు లోబడు. నిన్ను కూడా అమీకార్ మైకేల్ వలె అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. నార్థన్ ఐర్లాండ్లోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించింది. ఆమె తన కనుగుడ్లు తన తల్లి సహోదరుల కనుగుడ్లు లాగా నీలము రంగులో లేవని గుర్తించి ఒకరోజు దేవుని సన్నిధిలో తన కనుగుడ్ల రంగు మార్చమని ప్రార్థించి మరునాడు లేచి అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నప్పుడు తన కన్నులు ఎప్పటి వలె బ్రౌన్ కలర్లో ఉండటం గమనించింది. వద్దు కుమారి అన్న దేవుని స్వరం విని ఇక ఎన్నడూ తను అలా ప్రార్థన చేయలేదు. తన యవ్వన కాలంలోనే ఆమె రక్షించబడింది. దేవుని వాక్యాన్ని ఎంతో ఆసక్తితో వినడం ప్రారంభించింది. దేవుడి ప్రేమను క్రియలలో చూపించేది. దేవుని పిలుపును ఆయన మాట ద్వారా స్పష్టంగా తెలుసుకుని షావలిస్ అనే ప్రజలకు పరిచర్య చేస్తూ వారి మధ్య సేవ చేయడం ప్రారంభించింది. ఆమె తనకు ఏమి కావాలి అన్నా దేవుని దగ్గర మాత్రమే ప్రార్థించేవారు. ఏ మనిషిని కూడా ఆవిడ అడిగేవారు కాదు. షావలిస్ మధ్య సేవ చేయడానికి మందిరం కావాలి ప్రభువా అని ప్రార్థించినప్పుడు ఆయన ఒక మందిరాన్ని దయచేశారు. కొన్ని దినాలు ఆమె అక్కడ సేవ చేసిన తర్వాత ఆమెని మిషనరీగా వెళ్ళాలని దేవుడు ప్రేరేపించారు. మొదట ఆమె జపాన్కు, ఆ తర్వాత ఇండియాకు మిషనరీగా వచ్చారు. జపాన్లో సేవ చేసేటప్పుడు ఆ ప్రజలను దేవుని దగ్గరకు నడిపించాలంటే ఆమె మొదట తాను జపనీయులకు దగ్గర కావాలని గ్రహించారు. వారి భాషను, ఆ దేశ వస్త్రధరణను నేర్చుకున్నారు. ఇదే విధంగా ఆమె భారతదేశంలో కూడా అవలంబించారు. ఆమె 1895లో భారతదేశంలో తమిళనాడులోని తోహ్నాపూర్లో తన పరిచర్యను ప్రారంభించారు. రక్షించబడిన స్త్రీ బృందానికి స్టార్ క్లిస్టర్ అనే పేరు పెట్టి అనేక గ్రామాలు తిరుగుతూ సువార్తను ప్రకటించేవారు. ఇలా పరిచర్య చేస్తున్న సమయంలో పెరీనా అనే ఒక చిన్న పాప గుడికి సమీపంలోని ఒక కొలనులో నీటిని తీసుకురావడానికి వచ్చి దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడని, ఎవరిని త్రోసివేయడని ఆమె చెప్తున్న మాటలు పెరీనాకు చాలా ఆసక్తిగా అనిపించాయి. కానీ తనకు తెలియని వారి మాటలు వినకూడదని అక్కడ నుండి వెళ్ళిపోయింది. అయితే ఆ మాటలు ఆ చిన్న పాపకు పదే పదే గుర్తుకు వస్తూనే ఉన్నాయి. ఆ కాలంలో భారతదేశంలో ఆడపిల్లల్ని వారి కుటుంబ సభ్యులు గుడిలో దేవతకు అర్పణగా ఇచ్చేసేవారు. అలాగే గుడికి అర్పింపబడిన పాప తెరీనా ఒక దినం తాను ఎదుర్కొన్న చిత్రహింసల నుండి తప్పించుకొని ఆమె దగ్గరకు పారిపోయి వచ్చింది. నిజానికి ఈ పాపను చేర్చుకుంటే ఆమెపై కిడ్నాపర్ అనే కేసు వేస్తారు. ఆమె ఈ పాపను చేర్చుకోకపోతే ఆమెను తీసుకుని వెళ్ళి భయంకరంగా శిక్షించి చంపేస్తారు కూడా. అందుకే ఆమె ఆ చిన్న పాపను చేర్చుకుంది. ఆమె ఒక్క పెరీనాను మాత్రమే కాదు, మరందరినో బాలికలను ఆ చెర నుండి రక్షించింది. ఆమె వేషం మార్చుకుని నల్లరంగు వేసుకుని చివరికి గుడిలోకి కూడా వెళ్ళేది. అలాగే రాత్రులు రహస్యంగా వెళ్ళి పిల్లలను రక్షిస్తూ ఉండేది. అందుకే ఆమెను పిల్లలను ఎత్తుకెళ్లే అమ్మ అని పిలిచేవారు. అనేకసార్లు ఆమెపై కిడ్నాపర్ అనే ఆరోపణలు వచ్చాయి. కానీ ఆమె మాత్రం తన రక్షణ చర్యలు విడవలేదు. 55 సంవత్సరాల పాటు ఆమె భారతదేశాన్ని విడవకుండా ఆమె కొన్ని వేల సంఖ్యలో బాలికలను రక్షించారు. ఎందరినో దేవుని వైపు నడిపించారు. అనాథలుగా, విధవరాండ్రుగా ఉన్నవారిని ఆదరించారు. 35 ఆధ్యాత్మిక పుస్తకాలు రాశారు. 84వ సంవత్సరంలో క్రీస్తులో నిద్రించారు.